వెల్కమ్ టు VCN ఛానల్. అన్ని తీసేస్తారు సార్, పారేస్తారు. పోయినట్టువన్నీ పడేస్తాను. ఇక్కడే ఉంటారు, అందరు ఇక్కడ ఉండాల్సిందే. పగలు రాత్రి బాగా చూపిస్తారా? ఫుడ్ బాగుందా? 3 పూలు బాగా పెడుతున్నారు లేదా? కంప్లైంట్ ఉందా? బాగా చూపిస్తారా? ఆడిపిస్తారా మిమ్మల్ని? ఇంకేం సమస్యలు మీకు? ఒకరు చెప్పండి, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. అయ్యే చెప్పాలి. వెరీ గుడ్. బాగా ఏ ఊరు మీద ఉందా? నైట్ చదువుతున్నారా? కష్టపడి చదవాలా? ఊడిపోతుంది పైన అంతా కూడా చేశారు సార్. లోపల పప్పు వచ్చేస్తారు. మెషెస్ మాత్రం అన్నిటికీ కొట్టించారు. అంటే పిల్లలు కింద పంపుతారా? బాత్రూమ్ 10+10 ఉన్నారు. లేదంటే పిల్లలకి వ్యాధులు వచ్చేసి ఎక్కడ ఓపీ ఎక్కడ? ఎక్స్రే ఉందా? అయిపోయింది, దాంట్లో వేస్తారు సార్. పేషెంట్ మొత్తం 59. సో కొన్ని దీన్ని డిస్పోజ్ చేస్తారు. అదే కొత్త యూజ్ చేయండి, యూజ్ చేయడం యూజ్ చేయదు. అంటే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏం చెప్తున్నారంటే వాళ్ళు వేసిన
డిసెంబర్ 23 అంటే మన అడ్వకేట్ ఉండాలా, ఏసీ లేదు, ప్లస్ డాక్టర్ సపరేట్ ఉండాలి సార్, ఈ సిస్టమ్ సపరేట్ ఉండాలా, సపరేట్ లేదు. నేను వేసుకుంటాను సార్, కానీ పేషెంట్ లేదు సార్. సర్వీస్ అథారిటీస్లో ఒక ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది. ఇక్కడ అంతా పరిశీలించాము. ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము. సార్ కూడా ఇప్పుడు అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లే తెలుస్తుంది. స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను.